హలో హాయ్ మై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏజీ ట్యాంక్ విలాగ్స్. నేను మీ సురేష్. అయితే మొదట వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే మన బండి అయితే తిరుపతికి 30 తారీఖు పెట్టాను రోడ్డు. 30 తారీఖు పెడితే 31 అవుట్ అయింది. 31 అవుట్ అయ్యి 31 తారీఖు అవుట్ అయిపోయింది. సరే, బండి మనకన్నా ముందు ఒక బండి పోయింది తిరుపతికి. అది అది వెళ్ళి 4 రోజులు అయింది. 4 రోజుల నుంచి అన్లోడ్ కాకపోయేటప్పటికి 5వ రోజు అన్లోడ్ అయింది అది. అంటే మనం అవుట్ అయిన రోజుకి 5వ రోజు ఆ బండి పోయి. సరే, నువ్వు ఒక 2 రోజుల తర్వాత బయలుదేరని చెప్పన్నాడు. సరే, మనం కూడా 2 రోజుల తర్వాత బయలుదేరదాం అని చెప్పేసి బండి పార్కింగ్‌లో పెట్టేసి, ఇంకా నేను ఇంటికెళ్ళి మళ్ళా రెండోది తీసా బండి. అది ఎందువల్ల తీసానంటే రెండోది ఇక్కడ అట్ ద సేమ్ టైమ్ ఆ రోజు ఒక బండి లోడ్‌కి పెట్టారు. ఇంకా బండి లోడ్‌కి పెట్టారు కదా! ఆ బండి బయలుదేరి, నేను బయలుదేరి ఇద్దరం త్వరగా పరిగెత్తాలని చెప్పేసి స్లోగా పోదాము అని చెప్పేసి ఆ రోజు బండి తీసేసాను. అయితే ఇక్కడికొస్తే శనివారం వచ్చాను. మూడో తేదీ నైట్‌కి వచ్చేసాను. మూడో తేదీ నైట్‌కంతా వచ్చేసాను. మూడో తేదీ, నాలుగో తేదీ, 5, 6 అయితే మన బండి అసలు లోడ్ అయిన కాడ నుంచి లెక్కేసుకుంటే 30 తారీఖు లోడ్ అయింది. 30, 31 ఇదొక 6, 8 రోజులయింది బండి లోడ్ అయ్యి. సరే, ఈడకొచ్చేసాను. ఈరోజైతే అన్‌లోడ్ అయింది ఎట్టకాలకు. ఈరోజైతే అన్‌లోడ్ చేసేసారు తిరుపూరోళ్ళు. అన్‌లోడ్ అయితే చేసేసారు కదా! చేస్తే ఇంకా రిటర్న్ లోడ్ కోసం అడిగాము. అడిగితే ట్రాన్స్‌పోర్ట్ అతనుండి చెప్తామన్నారు. చెప్తాము, ఇంకా మంగళూరుకుంది. తూత్తుకుడి నుంచి మంగళూరుకుంది. లోడ్ చేసుకుంటారా అని అడిగాడు. సరే, చేసుకుంటామని చెప్పన్నాను. ఇంకా వాళ్ళేమంటే రేపు మార్నింగ్ 5 గంటలకంతా పెట్టాలంట. 400 కిలోమీటర్ వస్తది. ఇంక మనకు అన్‌లోడ్ అయింది 8 అయింది. 8 డిక్లేర్ అయ్యేటప్పుడు 8, 9 అయింది డిక్లేర్ చేసేటప్పటికి. ఇంకా ఉదయం 5 గంటల దాకా అంటే మనకెక్కడో నిద్రొచ్చి పడుకుంటే, ఆ టైం 8 గంటలకంతా గాని మనం గాని పోకుండా ఉంటే కంపెనీ కాడికి, అదే 5 గంటలకంతా మనం గాని కంపెనీ కాడికి పోకుండా గానుంటే, వాడేం చేస్తాడంటే వేరే బండికిచ్చేసాను లోడు. మీకింక లోడింగ్ లేదని చెప్పేస్తాడు. అయన్నీ మనకెందుకని చెప్పేసి మా ఓనర్‌ని అడిగితే, "అన్న వద్దులే, నా రిస్క్ అంతా మనకొద్దు. మనకి బిఫోర్ టైమింగ్ ఉంటే టైమింగ్ ఏమన్నా ఎక్స్‌ట్రా టైమింగ్ ఉంటే ఉండొచ్చు. ఒకవేళ నిద్రొచ్చి పనుకున్నా సరే గూడా అక్కడ పోయి ఒకేళ పోలేము. 5 గంటల టైంలో పోలేము. ఇంక లోడ్ లేదని జెప్తే ఇంక పోయిన బండి వెనక్కి తిరుక్కోరావాలి కదన్నా! వేస్ట్ అయిపోద్దని జెప్పన్నారు. సరే, అయితే ట్రాన్స్‌పోర్ట్ అతనుండి చెప్పాడు. ఈరోజు ఆపిపెట్టు బండని జెప్పన్నారు. ఈరోజు ఆపిపెడితే బండి ఈరోజు ఆపితే రేపు చెప్తాను మందులన్నాడు. సరే, రేపు మందులు చెప్తారనుకుంటే అది ఉత్త మాటలేను. రేపు చూసి చెప్తామన్నాడు. ఒకవేళ ఉందని చెప్పంటే నో ప్రాబ్లమ్. ఉందంటే ఒకరోజు ఆపైనా లోడ్ చేసుకొనొస్తాము. అంటే రేపు చెప్తామన్నాడు, మందులు చెప్తా అన్నాడు. అయితే మా ఓనర్ ఉండి, "వద్దులే అన్నా, అది కన్ఫర్మ్ లేదు, లోడ్ లేదు, కన్ఫర్మ్ లేదు" అని చెప్పన్నారు ఓనర్ గారు. సరే, అయితే కన్ఫర్మ్ లేదని చెప్పినప్పుడు మనము వెయిట్ చేయడం కూడా వేస్టు, వృధా. ఒకవేళ ఉందంటే మనం లోడ్ వేసుకోవచ్చినా సరే నో ప్రాబ్లమ్. లేదని చెప్పన్నారు. సరే, ఇంకేం చేస్తామని చెప్పేసి ఇప్పుడు బయలుదేరేటప్పటికి ఇక్కడే 10 అయింది. అంటే 10:30 అయ్యుంటది. బయలుదేరేసానులే, 10:30 అయింది. నేను బయలుదేరి 10 గంటలకు బయలుదేరాను. అయితే ఒక దూరం వచ్చాను. అయితే చూడండి, ఇప్పుడు మన బండికి డీజిలు అక్కడ ఫుల్ చేసాం. 205 లీటర్లు పట్టింది. ఫుల్ ట్యాంక్ 205 లీటర్లు పట్టింది. అంటే ఆల్రెడీ దాంట్లో డీజిల్ ఉండింది. 205 లీటర్లు పడితే డీజిల్ ఉంది కదా! అదొక 100 లీటర్ 120 లీటర్లు ఉంటది. మొత్తం 320 లీటర్ కెపాసిటీ మన ట్యాంకు. 205 అంటే ఇంకా 115 లీటర్లు దాంట్లోనే ఉంది. సరే, ఇప్పుడైతే చూస్తే డీజిల్ ముల్లయితే మొత్తం యెల్లోకొచ్చేసింది. అది చూపిస్తాను చూడండి, మీటర్ బోర్డు. డీజిల్ ముల్లయి చూపిస్తాను చూడండి. రెడ్‌లోకొచ్చేసింది. ఇందాక కొద్దిగా యెల్లో పైకున్నింది. రెడ్‌లోకొచ్చేసింది. అయితే మన ట్రిప్ రీడింగ్ చూసారు కదా! 717 కిలోమీటర్లు. అంటే నేను చాలా దూరం వచ్చానులే. ఒక 70, 80 కిలోమీటర్ల దాకా వచ్చాను. అది రీడింగ్ అయితే అది. డీజిల్ చూస్తే ఇంతుంది. అయితే మనం ఇక్కడి నుంచి డీజిల్ కాడ పట్టుకొని పోవాలా? మామూలుగా అయితే చిన్న బండ్లకైతే సరిపోతుంది. మన పెద్ద బండి కదా! మన పెద్ద బండినైతే ఖచ్చితంగా డీజిల్ ఎంత, 1 లీటర్‌కొచ్చి లోడ్ బండి 2.8 వస్తుంది. 2.8 1 లీటర్ పోస్తే 2 కిలోమీటర్ల 800 మీటర్స్ వస్తుంది. అది లోడ్ బండి అయితే. ఎంప్టీ అయితే 3.9 అట్టొస్తుంది.
మనకైతే ఆ ఫుల్ ట్యాంక్ అయితే సరిపోదు. అయితే మా ఓనర్‌ని అడిగితే డబ్బులైతే ఏశారు. 7,000 ఏశారు. ఇంక 7,000 పట్టుకొని పోవడమే ఎంప్టీ. బ్యాడ్ లక్ ఏంటంటే లోడ్ గాని ఉంటే బాగుండేది. మంగళూరుకు ఉండేది లోడు. తూత్తుకుడి నుంచి మంగళూరు లోడింగ్ ఉందని చెప్పి అన్నారు. అయితే ఇక్కడి నుంచి ఒక 400 కిలోమీటర్లు వెళ్ళినా సరే కూడా లోడ్ నెల్లూరుకు ఉంటదనుకున్నాను. నెల్లూరుకి లేదు. అది మన బ్యాడ్ లక్ అది. సరే ఓకే. తూత్తుకుడినే ఉందనుకుంటే అది కూడా లేకుండా పోయింది. తూత్తుకుడి ఉందని చెప్పని లాస్ట్ మూమెంట్‌లో హ్యాండ్ ఇచ్చేసాడు. అంటే ఆ టైంలో గాని కరెక్ట్ అదరాబదరా పోవడం, నిద్ర లేకుండా పడుకోకుండా పోవడం అనేది అది ఇంపాసిబుల్ అది. అది చెప్పినంత పని కాదు. నైటంతా మేలుకొని తోలాలంటే నిద్రొస్తే మనం ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేసి తోలకూడదు బండి. మనం నిద్రొస్తే పక్కన పెట్టి పనుకోవాలా. అది నాకు నచ్చిన పాలిసీ. అంటే ఇంకా ఎమర్జెన్సీ అంటే మనం తప్పదనుకున్న టైంలో కూడా రిస్క్ చేయకూడదు. ఓకే. అది ఇదండి మనం బండి యొక్క ఈ ట్రిప్ యొక్క విశేషాలియి. ఇక్కడికైతే మన ట్రిప్ అయితే అన్‌లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెల్లూరు పోయేటప్పటికి ఇంకా రిటర్న్ లోడింగ్ ఇంకేమైనా లోడింగ్ ఉంటే పెట్టుకొని పోవాలా రేపు. లోడింగ్ ఏమన్నా ఉంటే లోడింగ్ కూడా డల్‌గానే ఉంటుంది. పెద్ద బండ్లకి 16 టైర్లకి లోడింగ్ లేదు. 12 టైర్లకు లోడింగ్ బాగుంది. 16 టైర్లకి ఏందంటే సెకండ్ సీరీల్ బండ్లు కాబట్టి లోడింగ్ బయటకి ఎక్కువ పిలుస్తారు. బయటికి పెట్టుకుంటే తిరగొచ్చు. బాగా తిరగొచ్చు. సో, అదండి వీడియో విశేషాలు. అయితే వీడియో అయితే నచ్చితే మటుకు లైక్ అయితే చేసుకోండి. వీడియో నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.